టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఇందులో మెటీరియల్, టెస్ట్ సిరీస్, వీటితో పాటుగానే 5000+ MCQs అండ్ పాయింటర్స్ని అందించడం జరుగుతుంది. సో దీని యొక్క ఫీజు 4999 ఉండేది. అయితే చాలామంది విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు దీన్ని 999 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అంతా కూడా ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా దీని రిలేటెడ్ క్వరీస్ ఉంటే 9133517733కి కాల్ చేసి తెలుసుకోండి. వెల్కమ్ టు KPIAS, మైసెల్ఫ్ మణికంఠ. ఈ రోజు నుంచి 1 వీక్ వరకు ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి MCQs గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విత్ రెస్పెక్ట్ టు ద ఇండియన్ సొసైటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో భారతీయ సమాజానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అందులో ఏది ఇన్కరెక్ట్ అని అడిగారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ అని అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, ఇండియన్ సొసైటీ ఈజ్ హోమోజీనియస్ ఇన్ నేచర్. ఆప్షన్ 2, ట్రెడిషనల్ హిందూ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 5 వర్ణాస్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఇండియన్ ఇండివిజువల్. థర్డ్ ఆప్షన్, ఏ ట్రైబ్ మేబీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసోసియేషన్. సో సరైనటువంటి సమాధానం ఏది అనేది ఇక్కడ అడిగారు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవని అడిగారు. సో ఒక 5 to 10 seconds టైం తీసుకుని రల్స్ వీడియో పాస్ చేసైనా దీని ఆన్సర్ గెస్ చేయండి. సో సరైనటువంటి సమాధానం అంటే, ఇండియన్ సొసైటీ అనేది ప్లూరలిస్టిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. సో నాట్ అన్ హోమోజీనియస్, ఇట్ ఈస్ అన్ హెట్రోజీనియస్, ప్లూరలిస్టిక్గా ఉంటుంది. అందుకనే భారతదేశంలో చాలా డైవర్సిటీస్, వైవిధ్యతలు ఉంటాయి కదా రైట్. ఈ విధంగా ఎథ్నిక్ ఆరిజిన్ అవ్వచ్చు, కల్చరల్ ప్యాటర్న్స్లో అవ్వచ్చు, లాంగ్వేజ్లు అవ్వచ్చు, రిలీజియన్స్లో అవ్వచ్చు, డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో దానివల్ల ఇండియన్ సొసైటీని మనం ప్లూరలిస్టిక్ ఇన్ నేచర్ గాను, మల్టీ కల్చరలిస్టిక్ సొసైటీ గాను, హెట్రోజీనియస్ ఇన్ నేచర్ గాను పిలవడం జరుగుతుంది. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది రైట్. అదేవిధంగా ట్రెడిషనల్ హిందూ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 వర్ణాస్, నాట్ 5 వర్ణాస్. సో 4 వర్ణాస్ ఏంటి? సో మనకి చాతుర్వర్ణ సిస్టమ్ అని ఉంటుంది కదా, చాతుర్వర్ణ వ్యవస్థ అనేసి. సో అటు బ్రాహ్మిన్సు, వైశ్యాసు, సో బ్రాహ్మిన్సు, క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రులు. సో ఈ విధంగా ఋగ్వేదంలో 10th చాప్టర్ అయినటువంటి పురుష సూక్తాలో ఈ ట్రెడిషనల్ హిందూ సొసైటీలో చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఆల్సో ట్రైబ్ మే బీ as an example of not an association, it is an example of a community of families like. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. సో సరైనటువంటి సమాధానం ఏంటి? ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. అన్నీ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్సే. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, విత్ రెస్పెక్ట్ టు ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. సో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అందులో ఏది విచ్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ డీమెరిట్స్ ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇందులో ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వల్ల డీమెరిట్స్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, జాయింట్ ఫ్యామిలీస్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ప్రిజర్వింగ్ కల్చరల్ ట్రెడిషన్స్, కస్టమ్స్ అండ్ వాల్యూస్. ఆప్షన్ 2, డివిజన్ ఆఫ్ లేబర్ వర్క్. ఆప్షన్ 3, ఎకానమీ ఇన్ ఎక్స్పెండిచర్. ఆప్షన్ 4, లక్ ఆఫ్ ఇనిషియేటివ్ ఫర్ హార్డ్ వర్క్. సో ఏది సరైనటువంటి సమాధానం అనేది ఇక్కడ అడిగారు. సో ఆన్సర్ ఈజ్ అన్ని స్టేట్మెంట్, ఓన్లీ 4 అనేది సరైనటువంటి సమాధానం. సో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్రిజర్వింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ వాల్యూస్. అండ్ ఆల్సో జాయింట్ ఫ్యామిలీ సెక్యూర్స్ ద డివిజన్ ఆఫ్ లేబర్ వర్క్. సో అటు సెక్స్ పరంగా అవ్వచ్చు, ఏజ్ పరంగా అవ్వచ్చు, ప్రతి మెంబరు కూడా ఇందులో భాగస్వామ్యం అయి ఉంటారు. అండ్ ఆల్సో జాయింట్ ఫ్యామిలీ అవాయిడ్స్ అన్నెసరీ ఎక్స్పెండిచర్. సో అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రోగా ఉన్నాయి. జస్ట్ ఈ లక్ ఆఫ్ ఇనిషియేటివ్ ఫర్ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ 4 అనేది. సో ఇట్ ఈస్ నాట్ ఎ లక్, ఇట్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్ ఫర్ హార్డ్ వర్క్. ఇక్కడ హార్డ్ వర్క్కి అంత ఇనిషియేషన్ అనేది ఉండదు. సో ఓన్లీ 4 అనేది మాత్రం రాంగ్ స్టేట్మెంట్స్. మిగతా 3 కూడా సరైనటువంటి సమాధానాలే. ఓకే. సో తర్వాత చూసుకుంటే, విత్ రెస్పెక్ట్ టు ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫ్యామిలీ సిస్టంలో అటు ప్రైమరీ ఫంక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా సెకండరీ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి ప్రైమరీ ఫంక్షన్స్ గురించి అడిగారు. సో ఏవేవి ప్రైమరీ ఫంక్షన్స్కి వస్తాయి అని అడిగారు. సో ఒక ఆప్షన్ చూస్తుంటే,
ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్, సామాజీకరణకి ఒక ఏజెంట్ గాను, అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కల్చరల్ ట్రాన్స్మిషన్ అంటే సంస్కృతిని ట్రాన్స్మిట్ చేసేదానికి ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడుతుంది. ప్రొవిజన్ ఆఫ్ హోమ్, అండ్ ఆల్సో ఆప్షన్ 4 ప్రొడక్షన్ అండ్ రేరింగ్ ఆఫ్ ద చైల్డ్, ఆప్షన్ 5 ఏజెన్సీ ఆఫ్ సోషల్ కంట్రోల్, ఆప్షన్ 6 రిలీజియస్ ఫంక్షన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ సిస్టమ్ అని అడిగారు. సో సరైనటువంటి సమాధానం ఏంటి అనేది ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని ఆన్సర్ చేయండి, గెస్ చేయండి. సో ఫస్ట్ ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటి, అదేవిధంగా సెకండరీ ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటంటే వస్తాయంటే ఏజెంట్ ఆఫ్ సోషల్ కంట్రోల్గా పనిచేస్తుంది. సో ఈ ఏజెంట్ ఆఫ్ సోషల్ కంట్రోల్ అనేది, ఆ తర్వాత ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్ సామాజీకరణకి కూడా ఒక ఏజెంట్గా పనిచేస్తుంది, అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కల్చరల్ ట్రాన్స్మిషన్, అండ్ ఆల్సో ప్రొడక్షన్ అండ్ రేరింగ్ ఆఫ్ చైల్డ్ అనేది కూడా ఫ్యామిలీ సిస్టంలో ప్రైమరీ ఫంక్షన్గా వినియోగిస్తున్నారు. అదేవిధంగా హోమ్, ప్రొవిజన్ ఆఫ్ హోమ్, ఈ 5 కూడా ఫ్యామిలీ సిస్టంలో ప్రైమరీ ఫంక్షన్స్గా ఉన్నాయి. సో ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కల్చరల్ ట్రాన్స్మిషన్, ప్రొవిజన్ ఆఫ్ హోమ్, ప్రొడక్షన్ అండ్ రేరింగ్ ఆఫ్ ది చైల్డ్, అండ్ ఆల్సో ఏజెన్సీ ఆఫ్ సోషల్ కంట్రోల్. సో రిలీజియస్ ఫంక్షన్ అనేది సెకండరీ ఫంక్షన్గా ఉంటుంది. సో నాట్ ఏ ప్రైమరీ ఫంక్షన్. సో 6th ఎలిమినేట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇది తప్పు అవుతుంది. సో 1, 2, 3, 4, 5 అనేది సరైనటువంటి సమాధానం. అయితే ఫ్యామిలీ సిస్టానికి సంబంధించి సెకండరీ ఫంక్షన్స్ ఏవేవి ఉంటాయంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టే రిలీజియస్ ఫంక్షన్స్, అదేవిధంగా రీక్రియేషనల్ ఫంక్షన్స్. రిలీజియస్ అండ్ రీక్రియేషనల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండరీ ఫంక్షన్స్ కిందకి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత అంశం చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. సో ఫస్ట్ casteization of politics is a negative phenomena, politicization of caste is a positive phenomena, caste system in India is based on the theory of purity and pollution, the evaluation of the caste system had its genesis in post-Vedic period. So ఇది ఆల్రెడీ రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్. రైట్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. సో ఏది సరైనటువంటి సమాధానం అనేది అడిగారు. సో స్టేట్మెంట్స్ 1, 2, 3, 4, 2, 4 ఆల్ ది అబౌవ్. సో ఏది సరైనటువంటి సమాధానం అనేది గెస్ చేయండి, అరల్స్ వీడియో పాస్ చేసైనా చూడండి. సో సరైనటువంటి సమాధానం ఏంటంటే అన్నీ కూడా సరైనటువంటి సమాధానమే. ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ కరెక్ట్. సో క్యాస్టిసైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ ఏ నెగిటివ్ ఫినామినా. ఎందుకు నెగిటివ్ ఫినామినా అంటే ఈ పాలిటిక్స్లో క్యాస్టిసైజేషన్ ఉండటం వల్ల కుల వ్యవస్థ అనేది మరింత పెచ్చుమీరి దానివల్ల విభజన అనేది ఏర్పడుతుంది, సామాజిక విభజన మరింత పెరుగుతుంది, అండ్ ఆల్సో డిస్క్రిమినేషన్ వివక్షత కూడా పెరగడానికి స్కోప్ ఉంది. అందుకనే క్యాస్టిసైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నెగిటివ్గా ఉంటుంది, నకారాత్మకమైనటువంటి ఫిలాసఫీ. రైట్, ఈ విధంగా మనం ఏన్షియంట్ అవ్వచ్చు, మిడేవల్ అవ్వచ్చు, ఈవెన్ బ్రిటిష్ కాలంలో కూడా ఎక్కువగా క్యాస్టిసైజేషన్ ఆఫ్ పాలిటిక్సే ఉంది. అందువల్లనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించి అటు శూద్రుల్ని, అస్పృశ్యుల్ని చాలా ఘోరంగా అవమానించడం జరిగింది కదా. సో ఈ విధంగా ఇది నెగిటివ్ ఫినామినా అని మనకు అర్థమవుతుంది. రైట్, అదేవిధంగా పొలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది పాజిటివ్ ఫినామినాగా ఉంటుంది. అసలు ఎందుకు పొలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది పాజిటివ్ ఫినామినాగా ఉంటుందంటే ఇట్ హెల్ప్స్ టు ఎంపవర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ. సో క్యాస్ట్లో పొలిటిసైజేషన్ రావటం వల్ల మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంపవర్ అవుతాయి, అవి సాధికారతను సాధిస్తాయి, అండ్ ఆల్సో బ్రింగ్ అటెన్షన్ టు ద ఇష్యూస్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. సో ఎక్కడైతే కుల వ్యవస్థకు కుల వివక్షత ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ సమస్యలకి ఎదురొడ్డి పోరాటం జరుగుతుంది. అందుకనే పొలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది పాజిటివ్ ఫినామినాగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఆ తర్వాత చూసుకుంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది థియరీ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ సిద్ధాంతం ఆధారంగా ఉన్నది. అదేవిధంగా ద ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ హ్యాడ్ ఇట్స్ జెనిసిస్ ఇన్ పోస్ట్ వేదిక్ పీరియడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ పోస్ట్ వేదిక్ పీరియడ్ తర్వాతనే మనకి ఈ క్యాస్ట్ సిస్టమ్ కుల వ్యవస్థ అనేది పరిణామం చెందుతూ వస్తుంది. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్, అదేవిధంగా లేటర్ వేదిక్ పీరియడ్ అని ఉంటాయి. సో ఈ ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్లో ప్రత్యేకంగా క్యాస్ట్ సిస్టమ్ అయితే ఎర్లీ వేదిక్లో కుల వ్యవస్థ అనేది ఉంది, కానీ అది ప్రొఫెషన్ బేస్డ్గా ఉండేది, ఈవెన్ సోషల్ మొబిలిటీ కూడా బాగానే ఉండేది. బట్ లేటర్ వేదిక్ వచ్చేసరికి
ఈ ఋగ్వేదాలో 10th చాప్టర్ అనేది రాయడం జరిగింది. సో ఈ 10th చాప్టర్లో పురుష సూక్త అని ఉంది. ఈ పురుష సూక్తాలో మేజర్గా ఈ చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే పోస్ట్ వేదిక్ పీరియడ్ తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి కుల వ్యవస్థ అనేది పరిణామం చెందింది అనేది అర్థమవుతుంది. రైట్, తర్వాత చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో వాళ్ళు రాసిన బుక్స్ అదేవిధంగా ఆథర్స్ ఇచ్చారు. సో ఏది సరైనటువంటి సమాధానం అని అడిగారు. సో ఫస్ట్ హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా, రేషియల్ థియరీ, ఆక్యుపేషనల్ థియరీ అండ్ జియోగ్రఫికల్ థియరీ. సో జిఎస్ గురియే, హెర్బర్ట్ రిస్లే, నెస్ఫీల్డ్ అండ్ శరత్ చంద్ర రాయ్. హౌ మెనీ పెయిర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ఎన్ని పెయిర్స్ కరెక్ట్ అనేది అడిగారు. సో ప్రత్యేకంగా చూసుకుంటే హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారు అంటే ఎస్వి కేత్కర్ గారు రాయడం జరిగింది. సో ఎస్వి కేత్కర్ గారు హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనే బుక్ రాయడం జరిగింది. సో ఇందులో మేజర్గా వర్డ్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియాలో. రైట్, అదేవిధంగా రేషియల్ థియరీని హెర్బర్ట్ రిస్లే గారు 1915లో రాయడం జరిగింది ఇన్ హిస్ బుక్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో రేషియల్ థియరీని ఏ బుక్లో రాశారు అంటే ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే బుక్లో హెర్బర్ట్ రిస్లే గారు రాయడం జరిగింది. ఆక్యుపేషనల్ థియరీని నెస్ఫీల్డే ఇచ్చారు. సో మెయిన్గా ఇందులో అకార్డింగ్ టు హిస్ థియరీ క్యాస్ట్స్ ఆర్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్. సో ఇందులో క్యాస్ట్ అనేది ఏ విధంగా ఉందంటే ఆక్యుపేషన్ ఆధారంగా క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉందనేసి మనకి నెస్ఫీల్డ్ తన యొక్క ఆక్యుపేషనల్ థియరీలో చెప్పడం జరిగింది. రైట్, తర్వాత జియోగ్రఫికల్ థియరీ అనేది శరత్ చంద్ర రాయ్ గారు కాదు గిల్బర్ట్ గారు ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు హిమ్ caste system came into being due to living of different groups in different parts of the country అని చెప్పారు. సో ఈ విధంగా జియోగ్రఫికల్ ఆధారంగా కుల వ్యవస్థ ఏ విధంగా పరిణామం చెందింది అనే దాని గురించి గిల్బర్ట్ చెప్పడం జరిగింది జియోగ్రఫికల్ థియరీలో. సో ఈ విధంగా ఈ రెండు స్టేట్మెంట్స్ రైటు. సో 2 పేర్స్ సరైనటువంటివి. సో ఇక్కడ జియోగ్రఫికల్ థియరీ ఎవరు ఇచ్చారంటే గిల్బర్ట్ ఇచ్చారు. హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారంటే ఎస్వి కేత్కర్ గారు రాయడం జరిగింది. రైట్, తర్వాత ప్రశ్న చూసుకుంటే ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. సో ఇటీవల కాలంలో చూసుకుంటే కుల వ్యవస్థలో చాలా వరకు మార్పులు వస్తున్నాయి, దానికి గల కారణాలు ఏంటి అని అడిగారు. సో 1 వెస్టర్నైజేషన్, పాశ్చాత్యీకరణ, ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ అండ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, క్యాస్ట్ అండ్ పాలిటిక్స్, మోడర్నైజేషన్, సాంస్క్రిటైజేషన్, లెజిస్లేటివ్ మెజర్స్, ల్యాండ్ రిఫార్మ్స్. విచ్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. సో ఏది సరైనటువంటి సమాధానం? సో వెస్టర్నైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. సో ఈ అన్నిటి వల్ల కూడా కుల వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల ఎటువంటి కుల వ్యవస్థలో కూడా మార్పులు రాలేదు కాబట్టి 8th సరైనటువంటి సమాధానం కాదు. సో 1, 2, 3, 4, 5, 6, 7 అనేది సరైనటువంటి సమాధానం. సో ఇక్కడ వెస్టర్నైజేషన్ వల్ల చూసుకుంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు మార్పు వచ్చింది. సో వెస్టర్నైజేషన్ వల్ల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్లో కావచ్చు, డ్రెస్సింగ్ సెన్స్లో కావచ్చు, రైట్, అదేవిధంగా స్టైల్ ఆఫ్ ఈటింగ్ కావచ్చు, ఇటువంటి ఎన్నో అంశాల వల్ల కుల వ్యవస్థలో మార్పులు అనేవి వచ్చాయి. సో ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించడం వల్ల ఆటోమేటిక్గా మన యొక్క ఆలోచనలో మార్పులు వచ్చాయి. రైట్, అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్, డ్రెస్సింగ్ స్టైలు, ఈటింగ్. సో ఈ విధంగా వెస్టర్నైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ వల్ల కుల వ్యవస్థలో చాలా వరకు మార్పులు వచ్చాయి. రైట్, అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ వల్ల కూడా చాలా వరకు ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ వల్ల ఇండస్ట్రియల్ టౌన్స్ అని అదేవిధంగా సిటీస్ అనేవి చాలా వరకు ఏర్పడ్డాయి. అట్ ది సేమ్ టైం మైగ్రేషన్ కూడా పెరిగింది. సో ఈ విధంగా సోర్స్ రీజియన్స్ కంటే అన్లైక్ ద సోర్స్ రీజియన్స్ డెస్టినేషన్ ఏరియాస్ విట్నెస్ ఫ్యూర్ అదరెన్స్ టు క్యాస్ట్. సో గ్రామాల్లో కంటే పట్టణాల్లో కుల వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంది. ఈవెన్ వివక్షత పరంగా చూసుకున్న డిస్క్రిమినేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి చాలా వరకు ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, మైగ్రేషన్ వల్ల కుల వ్యవస్థలో చాలా వరకు మార్పులు వచ్చాయి. సో ఈ విధమైనటువంటి అంశాల వల్ల కుల వ్యవస్థలో మార్పులు వచ్చాయి ఎక్సెప్ట్ ల్యాండ్ రిఫార్మ్స్. ఓకే, సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి. తర్వాత ప్రశ్న చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్యాస్ట్ ఈజ్ ఏ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ గిల్డ్స్. Option 2, ascribed status refer to caste that given to the person at the time of birth. Option 3, concept of social mobility was coined by Herbert Spencer. Option 4, Mazumdar and Madan called caste an open group. So which of the following is are incorrect statement అని అడిగారు. సో ఇక్కడ కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. సో
ఏది సరైనటువంటి సమాధానం మీరు గెస్ చేయండి. సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి 3, 4 ఓన్లీ అనేవి తప్పుడు స్టేట్మెంట్స్. మిగతా 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి సమాధానం. ఎస్, క్యాస్ట్ అనేది గిల్డ్కి యొక్క మోడిఫైడ్ ఫామ్గా మారింది. ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రూప్ ఆఫ్ శ్రేష్ఠీస్ ఆర్ ఫార్మ్డ్ ఇంటూ గిల్డ్స్ ఫర్ ట్రేడ్ పర్పస్. సో మేజర్గా మనకి ఏన్షియంట్ ఇండియా చదివేటప్పుడు శ్రేణి వ్యవస్థ అవ్వచ్చు, గిల్డ్స్ అనేవి చదువుకుంటాం కదా. సో ఈ గిల్డ్స్ మేజర్గా ట్రేడ్ పర్పస్ కోసం ప్రారంభం జరిగింది. అయితే మేజర్గా దీని గురించి డెంజిల్ ఎబర్స్టన్ ఏం చెప్పారంటే క్యాస్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గిల్డ్ అని చెప్పారు. సో అందుకనే క్యాస్ట్ ఈజ్ ఏ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ గిల్డ్గా మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఇది సరైనటువంటి సమాధానం. అండ్ ఆల్సో క్యాస్ట్ అనేది అస్క్రైబ్డ్ స్టేటస్గా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్స్ అయ్యి రైట్. అయితే కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ మొబిలిటీని ఎవరు ఇచ్చారంటే పిఏ సొరోకిన్ ఇవ్వడం జరిగింది. పిఏ సొరోకిన్. సో కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ మొబిలిటీ అనే దాన్ని ఎవరు ఇచ్చారంటే సొరోకిన్ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే అబౌట్ హారిజెంటల్ అండ్ వెర్టికల్ సోషల్ మొబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వెర్టికల్ అండ్ హారిజెంటల్ సోషల్ మొబిలిటీకి సంబంధించినటువంటి అంశాల గురించి పిఏ సొరోకిన్ తన యొక్క సోషల్ మొబిలిటీ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది రైట్. అదేవిధంగా మజుందార్ అండ్ మదన్ క్యాస్ట్ని క్లోజ్డ్ గ్రూప్గా చెప్పారు. సో నాట్ అండ్ ఓపెన్ గ్రూప్. సో ఇది ఓపెన్ గ్రూప్ కాదు, క్లోజ్డ్ గ్రూప్గా ఉందనేసి మజుందార్ అండ్ మదన్ చెప్పారు రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ చదివేటప్పుడు పెరియార్ రామస్వామి నాయకర్ రైట్, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు, శ్రీ నారాయణ గురు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి చదువుతాం. సో ఆ ఇంపార్టెంట్ పర్సనాలిటీకి సంబంధించినటువంటి అంశం ఇచ్చాడు. సో ఇందులో సరైనటువంటి స్టేట్మెంట్ కాదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే అయ్యంకాళి వాజ్ ఏ సోషల్ రిఫార్మర్ బిలాంగింగ్ టు కేరళ స్టేట్. With his efforts, Dalits got freedom to walk on public roads and Dalit children were allowed to join schools. Option 2, Jyotirao Phule founded Satyasodak Samaj, which was devoted to securing human rights and social justice for low caste people. Option 3, Sri Narayana Guru preached oneness of religion and gave slogan one caste, one religion, one God for all men. సో ఏది సరైనటువంటి సమాధానం అనేది ఇక్కడ చెప్పండి. సో మ్యాక్సిమం చూసుకుంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనటువంటివి. అటు జ్యోతిరావు పూలే గారు సత్యశోధక సమాజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేనికోసం అంటే మానవ హక్కుల కోసం, సామాజిక న్యాయం అణగారిన వర్గాలకు అందాలనే ఉద్దేశంతో సత్యశోధక సమాజ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో అయ్యంకాళి సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి లీడరు. సో ఈయన మేజర్గా పబ్లిక్ రోడ్స్లోను దళిత్ చిల్డ్రన్ అటు స్కూల్స్లోను అదేవిధంగా ఫ్రీగా వాక్ చేసేయడానికి చాలా వరకు ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఎస్, ఇది కూడా రైట్ అవుతుంది. అదేవిధంగా శ్రీ నారాయణ గురు గారు వన్నెస్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్పడం జరిగింది. సో మేజర్గా ఈయన వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్, వన్ గాడ్ ఫర్ ఆల్ మెన్ అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 3 స్టేట్మెంట్స్ రైట్. అయితే వాడు ఇక్కడ ఇన్కరెక్ట్ అని అడిగారు. సో ఈ విధంగా అన్ని స్టేట్మెంట్స్ నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు డామినెంట్ క్యాస్ట్. సో డామినెంట్ క్యాస్ట్కి సంబంధించినటువంటి అంశాలు అడిగారు. సో ఇక్కడ యాదవాస్, ఒక్కలిగాస్, జాట్స్, పాటిదార్స్, మరాఠాస్ ఇచ్చారు. సో ఎక్కడ హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో ఆల్. సో యాదవాస్. సో సరైనటువంటి సమాధానం ఏంటనేది ఒకసారి మీరు గెస్ చేయండి. సో మేజర్గా యాదవాసు బీహారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఒక్కలిగాసు కర్ణాటకలోను, కమ్మాస్ ఆంధ్రప్రదేశ్ రైట్. అదేవిధంగా మరాఠాస్ అంటే మహారాష్ట్ర, జాట్స్ పంజాబ్, సో రాజస్థాన్ కాదు పంజాబ్లో ఉన్నారు. సో పటీదార్స్ గుజరాత్లో ఉండడం జరిగింది. సో ఈ విధంగా 3 పెయిర్స్ అనేవి సరైనటువంటి సమాధానం. ఇక్కడ మధ్యప్రదేశ్ ఇచ్చారు. సో యాదవస్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ పటీదాస్ గుజరాత్, మరాఠాస్ మహారాష్ట్ర, ఒక్కలిగాస్ కర్ణాటక రైట్. అదేవిధంగా కమ్మాస్ అయితే ఆంధ్రప్రదేశ్లోనూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఇంటర్మీడియట్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి డామినెంట్ క్యాస్ట్గా ఇండియాలో చలామణి అవుతున్నాయి. సో వీళ్ళు ప్రత్యేకంగా ప్రాంతీయ రాజకీయాల మీద అదేవిధంగా అగ్రేరియన్ ఎకానమీ మీద డెసిసివ్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ డామినెంట్ క్యాస్ట్ గురించి ఎవరు చెప్పారు రైట్. అదేవిధంగా సాంస్క్రిటైజేషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఎవరు చెప్పారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయ్యోపు అందరికీ ఈ ఇండియన్ సొసైటీ రిలేటెడ్ ఎంసీక్యూస్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్తో
ఇదే అంశంతో కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.